బాబోయ్ ఏం ఎండలివి, నెత్తిమీద సురకలు, కాళ్ళ కింద నిప్పులు, నాలుగు దిక్కల నుంచి వడగాల్పులు. హీట్ వేవ్ మామూలుగా లేదు. తెలంగాణ అంతటా నిప్పుల వర్షమే, రాష్ట్రమంతటా అగ్నిగుండమే. ఫైర్ బాల్ వచ్చి మీద పడ్డట్టు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలకు తాళలేక ఇంటికే పరిమితమవుతున్నారు. ఉదయించడంతోనే బాలుడు తన తడాకా చూపిస్తున్నాడు. పొద్దున్న 8ంటికే నిప్పుల వర్షం మొదలవుతోంది. ఇక మధ్యాహ్నానికి చెప్పవశం కాని ఎండ దంచుతోంది. రోడ్డు మీద పోతుంటే నిప్పుల్లో నుంచి దూసుకెళ్లినట్టుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే కాసేపు ఆగమాగం. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు దగ్గరవుతున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. మే నెలలో కూడా ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా. ఇక వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి పంజాగుట్ట నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగే అవకాశం ఉందంటారు? ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారు అరవింద్? ఇంకా ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా మరింత 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేసింది. ప్రధానంగా అటు 40 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా దాటినట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఆదిలాబాద్ కానీ, ఇటు నిజామాబాద్, మెదక్, దుండిగల్, హైదరాబాద్, హన్మకొండ, భద్రాచలం, ఖమ్మం, రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా దాటినట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే 41 నుంచి 42, 43 ఈ డిగ్రీ సెల్సియస్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం సమయం నుండి 8 గంటల నుండే ఉక్కపోత వాతావరణంతో విపరీతమైన ఎండతో కూడా రోజు ప్రారంభమవుతుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు భవన కార్మికులు కానీ, అటు నిర్మాణ కార్మికులు కానీ, అటు దినసరి కూలీలు కానీ వీరందరూ కూడా ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే 38 నుంచి 39, 40, 41 ఈ డిగ్రీల అంటే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారి తెలియజేశాడు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మధ్యాహ్న సమయంలో కూడా ఎవరు బయటికి రావడానికి ఈ జనుకుతున్నారు ప్రజలు ఈ ఎండకు, అటు వాహనాల కాలుష్యానికి, అటు ఈ వేడికి, హీట్ వేవ్ కారణంగా ఎవరు బయటికి కూడా రాలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో కూడా రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఎండ సూర్యుడు బగబగ మండుతున్న విధంగా కూడా ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా అల్లకల్లోలం అవుతున్నారంటూ కూడా ఇప్పటికే ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నారు అటు వాహనదారులు అంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే ఇప్పటికే హీట్ వేవ్ దాదాపు తెలంగాణలో 13 జిల్లాలకు కూడా విపరీతమైన హీట్ వేవ్ ఉంది. అక్కడ కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా వీలైనంత వరకు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు వైద్య నిపుణులు కూడా దాదాపు ఎవరు కూడా బయటికి రావద్దు, ఆరోగ్య సమస్యలు వచ్చే తీవ్రంగా ఉంటాయి, ఎక్కువ డీహైడ్రేషన్ అవుతారు, అటు పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా బయటికి రావద్దు, ఎక్కువ శాతం మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మరసం కానీ నీరు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారని కూడా ఇప్పటికే అటు వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. అటు ఏదేమైనప్పుడు కూడా అటు ఆదిలాబాద్ నుండి మొదలు తీసుకుంటే మహబూబ్ నగర్ వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా
అటు 40 నుంచి 41, 42, 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని కూడా తెలిపారు. అటు షేర్లింగంపల్లి కానీ, అటు మేడ్చల్, మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు పంజగుట్ట, కూకట్పల్లి, ముషీరాబాద్, నారాయణగూడ, కోటి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో 39 నుంచి 40-41 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు, వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో మాత్రం రాత్రి సమయంలో కొంచెం ఉరుములు మెరుపులతో కూడుకున్న తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు, అటు రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.